చేసింది. ఇక హడ్కో రుణంతో పాటు అంతకుముందు మనకు తెలిసిందే ప్రపంచ బ్యాంకు, ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కూడా కలిపి 15,000 కోట్లకు పైగా రుణాన్ని ఇవ్వడానికి ఇప్పటికే అంగీకరించాయి. ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6,800 కోట్ల రుణాన్ని ఇవ్వబోతా ఉంది. దానికి సంబంధించి ఎంఓయూ కూడా జరిగింది. మరొక వైపున ప్రపంచ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కలిపి విడతల వారీగా 15,000 కోట్లకు పైగా రుణాన్ని మంజూరు చేయబోతున్నాయి. తాజాగా హడ్కోకి సంబంధించి 11,000 కోట్లు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అలాగే నిన్ననే దీనికి సంబంధించి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్లాన్ సిద్ధమైపోయింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండబోతుందనే దానికి సంబంధించి మంత్రి చాలా సందర్భాల్లో ఇప్పటికే వివరిస్తూ వచ్చారు. పనులు చకచక జరిగేందుకు ఇప్పటికే టెండర్లను పిలుస్తున్నారు. వరుసగా అన్నిటికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇదొక విషయం. ఇక గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా రాజధాని మీద విషం జిమ్మారో అందరికీ తెలిసింది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతోని 3 ప్రాంతాల మధ్య కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టే రకంగా వైసీపీ వ్యవహరించింది. అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా వ్యవహరించారు. మరి 3 రాజధానుల పేరుతోని ముందుకు వెళ్తున్నామంటే చెప్పారు, కానీ ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి శూన్యం అనేది అందరికీ తెలిసిందే. చెయ్యకపోగా ఆ రోజున కూడా అమరావతి రాజధానికి సంబంధించి ఏ రకంగా విషం జిమ్మారు, ఏ రకంగా రాతలు రాశారు వారి సొంత పత్రికలు అనేది అందరికీ తెలిసిందే. అలాగే అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారి మీద కూడా ఏ రకంగా అంటే అణచివేసే ప్రయత్నం చేశారు. అమరావతి మహిళల్ని ఇబ్బందులకు గురి చేశారు. స్వచ్ఛందంగా అంటే వారందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ వారి మీద దాడులు చేశారు. ఆ రకంగా వ్యవహరించింది గత 5 ఏళ్లుగా వైసీపీ. తాజాగా ప్రభుత్వం మారిపోయింది. కేవలం ఇవన్నీ చూసి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగలేదు గత 5 ఏళ్ళుగా అనేది తెలుసు కాబట్టే 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు. అయినప్పటికీ తీరు మారలేదు, మరి వైఖరిలో మార్పు రాలేదు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి ఒక ముందడుగు పడతా ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని బ్యాంకులకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించడం కావచ్చు, అలా అభివృద్ధికి సంబంధించి అన్నిటి నుంచి ఒకవైపున సహకారం అందుతూ ఉంది. ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. మరొకసారి అసత్య ప్రచారాలను వాటన్నిటికి తెరదీసింది వైసీపీ. వారి సొంత పత్రికలో తప్పుడు రాతలు రాశారు. అంటే టెండర్లకు సంబంధించి పూర్తిగా తప్పుడు రాతలు రాశారు. ఏ రకంగా ప్రధాన రహదారుల టెండర్లలో గోల్మాల్ జరిగిందంటూ ఈ తప్పుడు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే జాతీయ రహదారులతో పోలిక పెట్టారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో అనేక కాంపోనెంట్లకు కలిపి ఈ టెండర్లను పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాటిలో వరద నీటి మళ్లింపు కాలువలు ఉంటాయి, అలాగే నీటి సరఫరా, సేవరేజ్ ఉంటుంది, యూటిలిటీ డక్ట్స్ ఉంటాయి, సైకిల్ ట్రాక్, నడకదారులు, ప్లాంటేషన్, అలాగే రీయూజ్ వాటర్ లైన్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. ఇవన్నీ కలిపి గంపగుత్తగా టెండర్లు పిలిస్తే అన్నీ దాచిపెట్టి రోడ్లకే పెంచారంటూ ఇందులో అసత్యాలని ప్రచురించి అసత్యాలని రాసి ఆ రుణాలను రాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ నుంచి ఆ రుణాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి అలర్ట్ అయ్యారు కాబట్టి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వారు రాస్తున్న రాతలను చూసి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవే కాదు, ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని రకరకాలుగా లేఖలు రాస్తున్నారు, రుణాలు రాకుండా లేఖలు రాస్తున్నారు. ఇలా ఏదో ఒక రకంగా ఆ రోజున 3 రాజధానుల పేరుతోని విధ్వంసం సృష్టించారు. 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించారు. ఇవాళ ప్రభుత్వం మారాక 11 సీట్లు వచ్చినా కూడా వైఖరిలో మార్పు లేకుండా మరొకసారి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని తిప్పికొడతా ఉంది. కూటమి నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పటికే ఏడీబీ 6,850 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మరొక వైపున ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ కూడా ముందుకొచ్చింది. ఈ రెండు కలిపి 15,000 కోట్ల రుణాన్ని అందించబోతా ఉన్నాయి అభివృద్ధికి సంబంధించి. అలాగే హడ్కో కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే 11,000 కోట్ల రుణం మంజూరుకు సంబంధించి పత్రాలను కూడా జారీ చేశారు. ఈ రకంగా రాజధాని పైన ఒక క్లీన్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఒక